హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ టు శాంతీస్ వ్లాగ్స్. శ్రీరామనవమి స్పెషల్గా ఇలా హెల్దీ లడ్డూని ప్రిపేర్ చేయబోతున్నానండి. శ్రీరామనవమి అనగానే అందరూ వడపప్పు, పానకం, చలిమిడి ఇలా రకరకాలుగా ప్రసాదాలు నైవేద్యాన్ని చేస్తూ ఉంటారు కదా. కానీ కొన్ని ప్రాంతాల్లో అయితే ఇలా హెల్దీ లడ్డూని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ లడ్డు కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అంతే హెల్దీగా కూడా ఉంటుంది. ఈ లడ్డు అయితే కర్ణాటకలో స్పెషల్గా శ్రీరామనవమి రోజు తయారు చేస్తూ ఉంటారండి. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, లేట్ చేయకుండా ఈ హెల్దీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా మనం లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. లడ్డు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసేసుకున్నాక నెయ్యిని బాగా కరగనివ్వాలి. నెయ్యి వేసేసుకున్నాక నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఈ గోధుమ పిండి క్వాంటిటీ వచ్చేసరికి 250 గ్రామ్స్ దాకా ఉంటుందండి. గోధుమ పిండి వేసేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ గోధుమ పిండిని నెయ్యిలో వేయించుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో కానీ లేకపోతే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి అస్సలు వేయించద్దు, మాడిపోతుంది. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని నిదానంగా వేయించుకోవాలి. ఈ నెయ్యిలో గోధుమ పిండి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి. అస్సలు ఆపకూడదండి. ఇలా కలుపుకుంటూనే వేయించుకుంటూనే ఉండాలి. చూడండి, ఈ విధంగా నెయ్యిలో మొత్తం గోధుమ పిండి అంతా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వ వేసుకోవటం వల్ల లడ్డు రుచి మరింత పెరుగుతుంది. ఇప్పుడు బొంబాయి రవ్వ వేసేసుకున్నాక లో ఫ్లేమ్లోనే ఉంచేసేసుకొని గోధుమ పిండి, బొంబాయి రవ్వ అంతటిని నిదానంగా మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఇలా వేయించుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుకునేటప్పుడు మధ్య మధ్యలో గడ్డలుగా ఉంటే గరిటతో ఇలా మ్యాష్ చేస్తూ కలుపుకుంటూ వేయించేసుకుంటే అంతా సమానంగా వేగుతుందండి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటూనే ఉంటుంటే గోధుమ పిండి, బొంబాయి రవ్వ కూడా కొంచెం రంగు అనేది మారుతూ ఉంటుంది. గరిటెకి అంటుకుంటే మధ్య మధ్యలో తీసేసుకుంటూ ఇలా ఉండల్ని బ్రేక్ చేసేసుకుంటూ వేయించుకుంటూ ఉండాలి నిదానంగా. ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా లో ఫ్లేమ్లోనే వేయించుకుంటూ ఉండాలి. చూడండి, మనకి రంగు కూడా మారింది కదా, అంతా కలిసిపోయి చక్కగా వేగిపోయింది. చూడండి, రంగు కూడా మారింది కదా. ఈ విధంగా వేగితే సరిపోతుంది. మనం చేత్తో కూడా పట్టుకొని చూస్తే చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా నెయ్యిలో వేయించుకోవడం వల్ల కమ్మటి వాసన వస్తుంది. పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా వేయించేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక వెడల్పాటి ప్లేట్లోకి మనం వేయించుకున్న పిండి మొత్తం వేసేసుకోవాలి. ప్లేట్లోకి పిండి అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 కప్పు గోధుమ పిండికి 3/4 కప్పు తురిమిన బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లం కూడా చూడండి ఎక్కడా ఉండాలనేది లేదు. బెల్లం వేసేసుకున్నాక ఇప్పుడు ఈ బెల్లం అంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉంటుంది కదండి, అందుకని చేత్తో కాకుండా ఈ విధంగా గరిటెతో కలుపుకోండి. అలానే స్వీట్ అనేది కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్పు వేసుకోండి. తక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. మనం వేయించుకున్న గోధుమ పిండి వేడికి ఈ బెల్లం అంతా కలిసిపోతుంది. ఇలానే మ్యాష్ చేస్తూ బెల్లం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. బెల్లం అంతా ఇలా గోధుమ పిండిలో కలిసేలా కలిపేసేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకుని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసేసుకున్నాక నెయ్యి అంత విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఈ లడ్డూలోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న లడ్డు మిశ్రమం కొంచెం వేడి అనేది చల్లారి ఉంటుందండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్తో ఎక్కడా ఉండలు లేకుండా బెల్లం అంతా ఈ గోధుమ పిండి మిశ్రమంలో కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇందాక గరిటెతో కలుపుకున్నాం కదండి, మనం గరిటెతో కలుపుకున్నాం కాబట్టి సరిగ్గా కలవదండి, వేడి మీద కదా. ఇప్పుడు చేత్తో ఈ విధంగా లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే మొత్తం కలిసేలాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అంతా వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి కూడా వేసేసుకున్నాక ఇప్పుడు మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి కూడా ఈ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో నెయ్యి కూడా ఎక్కువగా పట్టదండి. ఇందాక మనం వేయించుకునేటప్పుడే 3 స్పూన్లు, తర్వాత డ్రై ఫ్రూట్స్కి 1 స్పూన్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కలిసేలా కలిపేసేసుకున్నాక ఇందులో మరొక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. అంటే మొత్తం మనం ఇక్కడ 5 స్పూన్ల నెయ్యి మాత్రమే వాడాము. ఇలా నెయ్యి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ నెయ్యి కూడా కలిసేలాగా కలుపుకోవాలి. నెయ్యి కూడా కలిపేసేసుకున్నాక చూడండి, ఇది కొంచెం ముద్దగా అయింది కదా. మనం లడ్డూలు చుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత కలుపుకున్నా కూడా మనకి లడ్డూలు చుట్టుకోవడానికి రావు. ఈ విధంగా ముద్దగా ఉన్నప్పుడే మనం లడ్డూల్ని చుట్టేసేసుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉంటుందండి. ఇలా ఉన్నప్పుడే మనం లడ్డూల్ని చుట్టుకోవాలి. నెయ్యి అంతా కలిసేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు లడ్డూల్ని చుట్టేసేసుకోవటమే. మనకు కావాల్సినంత సైజులో మిశ్రమాన్ని తీసేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూల్లో చుట్టేసేసుకోవటమే. చూడండి,
చూడండి ఎంత చక్కగా వచ్చిందో లడ్డు. ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. అలానే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా 1కి 4 లడ్డూలు తినేస్తారు, అంత బాగుంటుంది. ఇదే విధంగా మిగతా లడ్డూలన్నింటినీ చేసేసుకోవాలి. అసలు ఈ లడ్డూల్ని మనం గోధుమ పిండితో చేసామని చెప్తే కానీ నమ్మరు, అంత రుచిగా ఉంటాయి. మనం లో ఫ్లేమ్లో పెట్టేసి నెయ్యిలో వేసుకొని వేయించుకున్నాం కదండి, ఆ గోధుమ పిండి ఫ్లేవర్ అనేది అస్సలు రాదు, అంత కమ్మగా ఉంటాయండి. మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి అంతే హెల్దీగా కూడా ఉంటాయి. అంతేనండి, గోధుమ పిండితో లడ్డూలు రెడీ అయిపోయినాయి. నేను తీసుకునే ఈ కొలతలకి మొత్తం 15 లడ్డూలు అయినాయండి. చూడండి తుంచితే చాలా సాఫ్ట్గా వచ్చినాయి కదా. శ్రీరామనవమి స్పెషల్గా కర్ణాటకలో కొంతమంది ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అలానే ఈ లడ్డూల్ని మీరు కూడా శ్రీరామనవమికి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. మరి ఇంకెందుకు ఆలస్యం, శ్రీరామనవమి స్పెషల్ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.